studying in BSc staff, BSc nursing staff, working in some specialty hospital in ICU. ఐసీయూలో మనకు వెంటిలేటర్స్ పేషెంట్ చాలా వస్తుంటారు. ఐసీయూలో వెంటిలేటర్స్ పేషెంట్ కేరింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు, చంద్రయ్య తీసి 5 days నుంచి అస్తమా పేషెంట్ ఉంది. ఇక్కడ ఎక్స్రే తీసిన తర్వాత ఆయనకు రైస్ కొలాప్స్ అయింది. దానికోసం పేషెంట్కి వెంటిలేటర్ అవసరం పడుతుంది. వెంటిలేటర్ అవసరం పడినప్పుడు మనము ఇది వెంటిలేటరు, ఇది మ్యాపెట్, ఇది యూనివర్సల్ వెంటిలేటర్ మ్యాపెట్. ఇక్కడ పేషెంట్ ఎక్స్ప్రెషన్ ట్యూబ్స్ ఉంటాయి ఇట్లాగా. ఇది సిపాప్ మాస్క్ అన్నట్టు. సిపాప్ అంటే కంటిన్యూ ఫాస్ట్ యూరియా ప్రెజర్ అన్నట్టు. ఈ పేషెంట్కి మనకు అవసరం ఉంది కాబట్టి పేషెంట్ మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ తీసుకొని మనం సెట్టింగ్స్ క్లియర్ చేసేసుకొని యాక్సెప్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పేషెంట్ కనెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూగా మనం సీపాప్ కంటిన్యూగా పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్లో మళ్ళీ బ్యాడ్గా ఉంటే అవసరం పడుతుంది ఒక టెస్ట్ చేయాలి. ఏబీజీ టెస్ట్ ఉంటుంది. ఏబీజీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మనం ఆ టైంలో కూడా చెప్పుకుంటాము. వాళ్ళకి ఆయాసంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అవసరం పడితే మనకు ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా మనం మల్టీ స్పెషాలిటీలో ఫెసిలిటీ ఇంటిగ్రేషన్ చేయాలి. దానిలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వెంటిలేషన్ చేసేసి సెట్టింగ్స్ మోడ్స్ పెట్టేసుకోవాలి. వెంటిలేటర్ మోడ్ 5 ఉంటాయి. అది సిఎంవి, ఎస్ఐఎంవి, వాల్యూమ్ కంట్రోల్, ప్రెజర్ కంట్రోల్, సిపాప్ అనేవి ఉంటాయి. మనం స్టార్టింగ్ పేషెంట్ చేసింది కాబట్టి మనం పెట్టేసుకుని పేషెంట్కి ఇండియో పెట్టేసినప్పుడు సిఎంవి సెట్టింగ్ పెట్టేసుకుంటాము. సిఎంవి తర్వాత పేషెంట్ సిఎంవి కొంచెం కంట్రోల్ అంటే ఎస్ఐఎం పెట్టుకుంటాము. ఎస్ఐలో లేయర్ వేసుకొని బ్లడ్ టెస్ట్ చేసేసుకొని ఆ రిపోర్ట్లను బట్టి మనం పేషెంట్కి అది పెట్టాలా చూసుకొని మనకి సెట్టింగ్స్ లెవెల్ తగ్గించుకోవాల్సి వస్తుంది. తీసుకొని మన దానిలో వేరే మోడ్ తీసుకోవచ్చు. ఎస్ఐఎం తీసుకోవచ్చు. ఎస్ఐఎంలో ఒక 1 day అబ్జర్వేషన్ తీసుకొని 6 hours బ్లడ్ టెస్ట్ చేసి దానిలో ఆక్సిజన్ లెవెల్స్ బయటకి తీసుకొని పేషెంట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిపాప్ అట్లా మెల్లమెల్లగా డ్రాప్ తీసుకుంటూ వెంటిలేటర్ తగ్గించుకుంటూ రావాలి. సిపాప్ పెట్టుకోవాలి. సిపాప్ పెట్టిన తర్వాత మాకు ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. ఫేస్ మాస్క్ తర్వాత రూమ్ మీద పెట్టుకోవాలి. పేషెంట్ రికవరీ ఎట్లా ఉంది, పేషెంట్ ఎట్లా రెస్పాన్స్ ఉంది చేసుకొని మనం డైలీ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ చేసుకొని మనం వెంటనే సెట్టింగ్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇక్కడ 24 hours ఇక్కడ మనకు డ్యూటీ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. మన పేషెంట్ కేరింగ్ 24 hours సార్ ఇక్కడ దగ్గర తీసుకుంటారు. మన స్టాఫ్ నర్స్ కేరింగ్ కూడా తీసుకుంటారు. మాకు ఎలాంటి పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా డ్యూటీ డాక్టర్స్ 24 hours ఇక్కడ అవైలబుల్లో ఉండి అవసరానికి ఏ టైంకి ఏం కావాలో ట్రీట్మెంట్ చేసుకుంటూ పేషెంట్ రికవర్ చేసుకుంటూ ఉంటాము. పేషెంట్ ఇలాంటి పేషెంట్ చాలా రికవర్ చేసి డిశ్చార్జ్ చేశాము. ఈ హాస్పిటల్లో నేను వర్క్ చేసినందుకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.